కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏం సిఫారసులున్నాయి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై మంత్రులు అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో ఇరిగేషన్పై సమీక్ష చేశారు సీఎం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజీలు కుంగిపోవడంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఈ మధ్య ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ప్రాజెక్టుకు ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందన్నారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండడంతో ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉందన్నారు సీఎం. రిపేర్లు చేయాలా లేదా మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. క్యాబినెట్ భేటీ జరగకపోవడంతో కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిల్లా, అక్కడి పంప్ హౌస్ దగ్గరకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్లు తెలుస్తుంది. జూన్ 4 లోపు ధరణికి సంబంధించిన పెండింగ్లో ఉన్న 1,00,000 ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. సెక్రటేరియట్లో సమావేశమైన కమిటీ రాష్ట్రంలో భూ సమస్యలపై చర్చించింది. వాటి పరిష్కారం కోసం పలు సూచనలు చేసింది. గత ప్రభుత్వం 2.5 లక్షల ఫిర్యాదులు పెండింగ్లో పెట్టింది. వీటి పరిష్కారం కోసం ఎన్నికల నోటిఫికేషన్ ముందు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో 1,50,000 ఫిర్యాదులకు పరిష్కారం లభించింది. మరో 1,00,000 కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయి. ధరణి పోర్టల్లో 119 విభాగాల్లో తప్పులున్నాయని, 76 మాడ్యూల్స్ మారిస్తే సమస్యలు పరిష్కరించవచ్చని కమిటీ భావిస్తుంది. వీటిని అడ్డంగా పెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు నిషేధిత, అసైన్డ్ భూములను తమ పేరిట బదలాయించుకున్నారనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ లావాదేవీలపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తుంది. దీనిపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వికారాబాద్ జిల్లా శంకర్పల్లిలో ప్రముఖ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. చందన బ్రదర్స్ నూతన బ్రాంచ్ను ప్రారంభించారు సినీ నటి నేహా శెట్టి. 3 ఫ్లోర్లలో ఏర్పాటు చేసిన షోరూంలో మెన్స్, ఉమెన్స్తో పాటు పిల్లలకు ప్రత్యేక సెక్షన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు షాపింగ్ మాల్ ఓనర్ సత్యనారాయణరావు. కస్టమర్స్ కోసం స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సత్యనారాయణరావు. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అందరికీ అనుకూలంగా ఉండేలాగా బాగుంటుంది. అది ఇన్ని ఇయర్స్ ఓల్డ్ కదా, ఆ డ్రెస్ చూసి అంటాం మేడం. అంటే అది దానికి బ్రాండ్ వర్డ్ కదా. Congratulations Sati Babu garu and Sunita garu on your 6th store opening in Shankarpalli. Ikkada I think this is the largest store that you all have opened, so congratulations, and ilage meeru ఇంకా లార్జర్ స్టోర్స్ ఓపెన్ చేయాలి అని నా కోరిక. టు స్టార్ట్ విత్ నేను మొత్తం స్టోర్ చూశాను. ఇక్కడ ఉన్న వెరైటీలు, ఇక్కడ ఉన్న ఆఫర్స్ ఎక్కడ దొరకదు. ఐ హావ్ ఓపెన్ మెనీ స్టోర్స్ బట్ ఇట్లాంటి ఆఫర్స్, ఇట్లాంటి వెరైటీ ఎక్కడ చూడలేదు. సో శంకర్పల్లి y'all are lucky. మనకు లేదు అటు సైడు హైదరాబాద్లో, బట్ మీరు లక్కీ. ఇక్కడ వచ్చేయండి, షాప్ చేయండి, అండ్ y'all will get the best offers.
this is one stop shop for all the shopping that you all need. Thank you. సిటీకి రావాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్కి సికింద్రాబాద్కి అంత లాంగ్ జర్నీ రావడం వెళ్ళడం అంటే 3 to 4 అవర్స్ జర్నీ పడుతుంది. ఇవన్నీ కంప్లీట్గా అది స్కిప్ చేసుకొని హైదరాబాద్ వెరైటీలు కంప్లీట్గా ఇక్కడ శంకరపల్లి స్టోర్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇది శంకరపల్లిలోనే ఈ సరౌండింగ్స్లోనే అతిపెద్ద స్టోరు. అలాగే ఇందులో మీకు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఫ్యామిలీ ఉంటారో వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలో పెట్టడం జరిగింది. ఈ చందన బ్రదర్స్ అంటేనే మధ్యతరగతి కుటుంబాలకి పెట్టింది పేరు. మా యొక్క 50 సంవత్సరాల అనుభవాన్ని అంతా మేము ఈ స్టోర్లో ఇంకా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏ స్టోర్ అయితే మేము పెడతామో ఆ స్టోరు అప్డేట్ అవుతుంది. డిజైన్లు కావచ్చండి, వెరైటీలు కావచ్చు, రేట్లు కావచ్చు, మాకు ఖచ్చితంగా మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే మాకు ఇన్ని స్టోర్స్ మీద మేము బల్క్ పర్చేజింగ్ చేయడం వల్ల రేట్లు రీజనబుల్గా ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మధ్యలో మీడియేటర్స్ కానీ ఏజెన్సీలు, ట్రేడర్స్ ఇవందరూ కూడా మధ్యలో ఉన్న వ్యక్తులు ఉంటారు. వీళ్ళెవరిని మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, డైరెక్ట్గా వేవర్స్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల కస్టమర్కి మేము అందుబాటు ధరలో ఇవ్వడం జరుగుతుంది. జూబ్లీహిల్స్లోని బోగన్ విల్లా రెస్టారెంట్లో సమ్మర్ ఎడిట్ పేరుతో డిజైనర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాషన్ డిజైనర్లు, నగర వ్యాపారులు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. బియూ క్లోతింగ్ బ్రాండ్ తమ యూనిక్ అండ్ లేటెస్ట్ కస్టమైజ్డ్ సమ్మర్ కలెక్షన్స్ను సందర్శించారు. ఇండో వెటర్నర్ ఎథనిక్ వేర్తో ఆకర్షణీయమైన డ్రెస్సులను అందుబాటులో ఉంచారు. ఇలాంటి ఎగ్జిబిషన్లతో డిజైనర్లకు మార్కెటింగ్తో పాటు ప్రమోషన్స్ పెరుగుతుందంటున్నారు నిర్వాహకులు. ఈ ఎక్స్పోలో 20 దేశాల నుంచి తీసుకొచ్చిన జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. We are from BU Clothing and we are exhibiting at Heels and Cape exhibition happening today 18th May at the Zuki restaurant, and so we have launched a summer collection of pastels and florals like beautiful rose embroideries on the sleeves. Insta page also. Yeah. Yeah. We have a collection which all age group can wear, so like teenagers, women above 40, 50, everyone can wear. Okay. How much price starting from that? The price range, everything is under 10K. It depends totally actually, like people today they are preferring designer wear. Sometimes they want customized unique dresses which nobody else can repeat. So they want totally unique pieces जो किसी और के पास भी नहीं है. So yeah, kind of that. It depends totally on the customer. I travel to different countries and I keep picking up pieces from everywhere. I've been to 22 countries and I keep picking up handmade, skin-safe products from everywhere. So you can see everything is, all this jewelry is all handmade. It's in semi-precious stones, crystals, mother of pearl, pearls. They are all displayed there. Some of them are made with banana leaves, some are made with real pearls, abalone. నకిలీ సర్టిఫికెట్ల ముఠా ఆట కట్టించారు మహేశ్వరం ఎస్ఓటి చైతన్యపురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. మొత్తం 7గురిలో 3గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 4గురు పరారీలో ఉన్నారు. పలు విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో పాటు విదేశాలకు వెళ్లేందుకు వీలు కల్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 40 వేలు వసూలు చేసినట్లు తెలిపారు పోలీసులు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడంతో పాటు విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా మారుస్తామన్నారు మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మూసీ నదిని అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో 2వ ఎడిషన్ను ప్రారంభించారు మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ICII సంయుక్తంగా ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశారు.
మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో 2వ ఎడిషన్ ప్రారంభించారు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. పెట్టుబడిదారులకు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు. కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించే దిశగా నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించానన్నారు మంత్రి శ్రీధర్ బాబు. Our plan and vision is to grow the IT industries to the peak, and in 5 years term, and I can assure you everybody, whatever the exports of 2,50,000 crores, we would be increasing double. Just within 4.5 years, because 5 months have been passed. For that, we made a solid fundamental exercise. It's not so easy to bring in investments, to create confidence in the new government. Even maybe Shekhar Reddy wouldn't have had the confidence, or Mr. Anand wouldn't have had the confidence, or Mr. Srinivas Murthy wouldn't have had a confidence in us. But we thought of creating confidence that we will continue the good policies, and that's the real reason we brought in certain changes in our policy. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్లోబల్ సిటీగా మార్చడంతో పాటు పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారుస్తామని తెలిపారు. ఐటీ, స్థిరాస్తి, నిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇక మెట్రో రైల్ సేవలను నగరంలోని ప్రతి మూలకు చేరుస్తామన్నారు. మూసీ నదిని గ్లోబల్ లెవెల్లో అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. Whatever needs to promote investment, industries, IT, construction, real estate in Hyderabad, our government will be at the forefront of taking steps for that. To everybody in the state and the country, that our government intends to take Telangana and Hyderabad city to truly global levels. Real estate is largely based on perception. We want to tell you that our government will take whatever steps to create a real momentum in the construction industry, in the real estate, and in investment in these sectors. హైదరాబాద్ లో ప్రతి ఏటా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కి డిమాండ్ పెరుగుతుందన్నారు ఐజీబీసీ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో 60కి పైగా స్టాల్స్ ఉన్నాయన్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు కొనేందుకు ఇప్పటి జనరేషన్ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ ప్రాపర్టీ షో ద్వారా గ్రీన్ బిల్డింగ్స్ పై ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ లేటెస్ట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు శేఖర్ రెడ్డి. Perception driven market. So when the government comes out with the various schemes and policies and ease of doing business and tax rationalization, definitely it will pick up. And also with your intervention and all we got fortunate this time 4 or 5 bankers also here, and their intervention is also required whenever there is the interest subsidy or the lower interest rate of home loans. Even industry will pick it up. But fortunately, sir, Hyderabad is doing well, and after COVID, larger apartments, there is a huge demand. ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ పొందిన ప్రాజెక్టులలో హౌస్ కొనుక్కోవడం ద్వారా పర్యావరణ హితంతో పాటు సోలార్, నేచురల్ రిసోర్స్ ను కాపాడిన వాళ్లము అవుతామన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్లో నీటి కాలుష్యంతో వన్యప్రాణులు అనారోగ్యం బారిన పడుతున్నాయి. జూ పార్కు పక్కనే ఉన్న మీర్ అలం చెరువు నుంచి కలుషిత నీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే జంతువుల సంరక్షణపై అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు జంతు ప్రేమికులు. హైదరాబాద్లోని మీర్ అలం చెరువు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలనే కాదు, జూ పార్క్ కూడా ప్రమాదంగా మారింది. ఈ చెరువు నుంచి వస్తున్న కలుషిత నీరు వలన జూ పార్క్లోని వన్యప్రాణులకు ప్రాణ సంకటంగా మారుతోంది. వన్యప్రాణులను కాపాడాల్సిన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో జూలోని వన్యప్రాణులు అనారోగ్య పాలవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో వన్యప్రాణులు మృత్యువాత పడడం విమర్శలకు దారితీస్తోంది. వన్యప్రాణుల సంరక్షణను చూడాల్సిన అధికారులు మొక్కుబడి విధులు నిర్వహించడంతో వాటికి రక్షణ లేకుండా పోతుందంటున్నారు. ప్రభుత్వం ముందస్తుగా నిధులు కేటాయించినా వన్యప్రాణులను జూ అధికారులు సంరక్షించలేకపోతున్నారని విమర్శిస్తున్నారు జంతు ప్రేమికులు. వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడడం, అనారోగ్య పాలు కావడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా జూలో తెల్లపులి మృత్యువాత పడ్డది. బెంగాల్ టైగర్ చనిపోవడంతో కారణాలు వెతికే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే పులులు అంతరించిపోతున్నాయనే ఆందోళన చెందుతున్నారు జంతు ప్రేమికులు. తెల్లపులి మీర్ ఆలం చెరువులోని కలుషిత నీళ్లు తాగడంతో అనారోగ్యానికి గురై చనిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కలుషిత నీళ్లు జూలోకి రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. బెంగాల్ టైగర్ కిడ్నీ వ్యాధుల కారణంగా చనిపోయిందని చెప్పారు జూ అధికారులు. మొత్తం జంతువులు 60 ఉన్నాయి. సంవత్సరంలో 60 చనిపోతాయి. 60 మొత్తమే నీళ్లతోనే చనిపోతున్నాయి అన్నది అది పూర్తిగా అవాస్తవము. ఒక జంతువు జూలా అనేది ఎక్కడ ప్రతి జూలా జంతువు చనిపోతుంటే రకరకాల కారణాలు ఉంటాయి. 5వది కొంత ఒక 5 to 10% మాత్రమే మనకు కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయినాయి. టైగర్ అభిమన్యు కూడా చనిపోయింది. దాని యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రిపోర్ట్ వచ్చేసింది. అంటే వాటర్ పూర్తిగా అది అవాస్తవంగా వాటర్ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. దాంట్లో ఏంటంటే కార్నివోర్స్ అనేది చాలా పవర్ఫుల్ ఎనిమల్ అవి. ఎందుకంటే బయట కూడా జంతువుని చంపిన తర్వాత కూడా ఒక రోజు తిన్న తర్వాత కూడా మళ్ళీ 2వ రోజు దాచిపెట్టి ఇన్ఫెక్షన్ అయిన వాటిని 3 రోజుల తర్వాత కూడా వచ్చి తింటారు టైగర్. దాని యొక్క స్టమక్లో పవర్ఫుల్ అసిడిటీ ఉంటుంది. అసిడిటీ బాగుంటుంది కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా తట్టుకోకుంటుంది. మీరాలం చెరువులోని కలుషిత నీరు జూలోకి రావడం వల్లే వన్యప్రాణులకు హాని కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు వెజ్ కంటే నాన్ వెజ్ రేట్లు ఎక్కువగా ఉండేవి. వెజ్ మీల్స్ ధరలు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. వెజ్ కంటే నాన్ వెజ్ రేటే తక్కువగా ఉన్నాయి. ఆహారం విషయంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ మారడమే దీనికి కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో శాకాహారాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రజల లైఫ్ స్టైల్ మారింది. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ పై జనం అభిప్రాయం మారుతుంది. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ గా ఉండడంతో ఇప్పుడు మార్కెట్లో వెజ్ మీల్స్ రేట్లు పెరిగాయి. క్రిసిల్ సర్వే లెక్కల ప్రకారం 2022 డిసెంబర్ నుంచి ఏడాది ఏప్రిల్ వరకు చూస్తే వెజ్ ధరలు పెరిగాయి. గతంలో 70 నుంచి 80 రూపాయలున్న వెజ్ మీల్స్ ఇప్పుడు 180 రూపాయలకు చేరింది. నాన్ వెజ్ లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడంతో వెజ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాన్ వెజ్ తింటే డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడడంతో జనం వెజ్ తింటున్నారు. శాకాహారంలో అన్ని రకాల పోషకాలు లభించడంతో దానినే ప్రిఫర్ చేస్తున్నారు ప్రజలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. 2 వర్గాల మధ్య హైడ్రామా కొనసాగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిలపై మరో వర్గం తీవ్రమైన ఆరోపణలు చేశారు. సర్వే నెంబర్ 82లో తమ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఆరోపణలు చేశారు బాధితులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో గల 2.5 ఎకరాల భూమి విషయంలో వివాదం తలెత్తింది. ఓ వర్గానికి చెందిన వారు ఆ సైట్ లో బ్లూ షర్ట్స్ వేసుకున్నారనే సమాచారంతో మల్లారెడ్డి ఆయన కుమారుడు అల్లుడు సైట్ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి చేయి దాటిపోతుందని భావించి మల్లారెడ్డి అనుచరులను చెదరగొట్టి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు పోలీసులు. భూమి ఎవరిది అనే దానిపై ఇరు వర్గాల వారి సమక్షంలో సర్వే స్టార్ట్ చేశారు అధికారులు. వర్షం కారణంగా సర్వేను నిలిపివేస్తున్నట్లు, తిరిగి రేపు ఉదయం 10 గంటలకు సర్వే చేస్తామని అధికారులు చెప్పారని మల్లారెడ్డి తెలిపారు. మరో వర్గం వారు అర్ధరాత్రి వచ్చి గోడ కూలగొట్టి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఎక్కడా చెరువులను భూములను కబ్జా చేయలేదని కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ళ సంది ఆ కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ళ కింద పెట్టే కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటో వాళ్ళకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మబ్బుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి
గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవడరాను పోయి నా మీదకి వచ్చాడు. అది కూడా రికార్డ్ అయింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్ల తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. మాజీ మంత్రి మల్లారెడ్డికి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. భూ కబ్జాలకు మల్లారెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆరోపించారు. 3 ఏళ్ల క్రితమే శ్రీనివాసరెడ్డికి ఆ భూమిని సేల్ డీడ్ చేశారన్నారు. మల్లారెడ్డి తన మీద చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే లక్ష్మణ్. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన భూములో పోయి వేరేటోడు నా భూమి అని అడిగే శక్తి కానీ అంత దమ్ము కానీ మనకన్నా ఈ రాష్ట్రంలో ఎవరికన్నదా? మల్లారెడ్డి అంటే కేరా భూ కబ్జా. నేను 2-3 సంవత్సరాల క్రితం అంటే 2020 నేను ఆ ఒక 600 గదాలు నేను శ్రీనివాసరెడ్డికి అమ్మేసిన. నాకు భూమికి ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా నా పేరు చెప్పి నేనేదో అనుచరులను పంపించినా, నేనేదో కబ్జా పాల్పడ్డనే విషయాన్ని ఆరోపణ చేయడం అనేది అత్యంత బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే మల్లారెడ్డి మాట్లాడిన మాట తక్షణం వెనక్కి తీసుకోవాలి. సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డికి 1 ఎకరం 29 గుంటలు మాత్రమే ఉందని, కానీ మొత్తం తనదే అంటున్నారని ఆరోపిస్తున్నారు మరో వర్గం వారు. గతంలో కూడా ఈ భూమి విషయంలో పలుమార్లు సర్వేలు నిర్వహించగా తమ భూమి ఉందన్నారని బాధితులు తెలిపారు. కానీ ఆ సర్వేలు అన్ని తప్పు అంటూ మల్లారెడ్డి కొట్టిపారేస్తున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వే చేయడానికి వచ్చిన వారిని కూడా మల్లారెడ్డి బెదిరించారని ఆరోపించారు. మా భూమిలో మేము ఉంటే మల్లారెడ్డి వచ్చి దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు బాధితులు. మేము 2016 వరకు పొజిషన్లో ఉన్నాం. మనిషికి 400, 500, 360 గజాలు ఈ రకంగా 9 మందిని సేల్ డీడ్ చేసుకోవడం జరిగింది. దీనిలో నుండి ఆయన ఇప్పటి రెండు సర్వేలు జరిగాయి. జాయింట్ డైరెక్టర్ సర్వే ఒక్కసారి చేశారు, మండల సర్వే ఒక్కసారి చేశారు. చేసిన తర్వాత మల్లారెడ్డి గారికి నీకు 1 ఎకరం 29 గుంటలు అని చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది. ఆ బార్డర్లో మేము బ్లూ షీట్స్ ఇంతకుముందు వేయడం జరిగింది. 2016లో ఆ యొక్క బ్లూ షీట్స్ను డిస్మెటల్ చేసి మమ్మల్ని అప్పుడు భయభ్రాంతులకు గురి చేశాను. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది నడిచింది కాబట్టి ఎన్ని అక్రమాలంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి ఎన్నోసార్లు ఈ రకంగా చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82 భూమిలో రేపు ఉదయం సర్వే నిర్వహించనున్నారు అధికారులు. అనంతరం ఈ భూ వివాదంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంలోనే చందు సూసైడ్ చేసుకోవడం విషాదంతో పాటు సస్పెన్స్ కూడా మిగిల్చింది. అల్కాపూరి కాలనీలో సూసైడ్ చేసుకున్న చందు డెడ్ బాడీకి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బన్సిలాల్పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. త్రినైని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అది జరిగిన వారంలోపే నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్ర మరణాన్ని తట్టుకోలేకే అల్కాపురిలోని తన ఇంట్లో చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చందు పవిత్ర సుమారు 5 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారని కూడా తెలుస్తోంది. అయితే చందుకు 2015లోనే మరో మహిళ శిల్పతో వివాహమైంది. చందు శిల్పలకు 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే చందు సీరియల్లోకి వెళ్లిన తర్వాత త్రినైని సీరియల్లోని తోటి నటి పవిత్ర పరిచయం కాస్త ప్రేమగా మారడంతో భార్యకు దూరంగా ఉన్నాడు. గత వారం చందు పవిత్రలు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర దుర్మరణం చెందారు. పవిత్రకు 2 పిల్లలుండగా ఆమె కూడా భర్తకు దూరంగా ఉండేది. అయితే పవిత్ర మరణం చందును కలవరపెట్టింది. వారం రోజుల నుంచి చందు తీవ్ర మనస్తాపానికి లోనై డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఆ సంఘటన నుంచి బయటికి రాలేక పవిత్ర చందు నివాసం ఉండే అపార్ట్మెంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చందు మరణించాడన్న వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులే కాదు, సీరియల్ ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.
2015లో చందుతో వివాహం జరిగిందన్నారు శిల్ప. అయితే పవిత్రతో పరిచయం తర్వాత చందు తనకు దూరమయ్యాడని ఆయన భార్య శిల్ప చెప్పారు. త్రినయని సీరియల్ సమయం నుంచే పవిత్ర చందులు కలిసి ఉంటున్నారని, అప్పటి నుంచే తనతో మాట్లాడడం లేదన్నారు. పవిత్ర మరణించాక చందు తనకు కాల్ చేయడంతో పిల్లల కోసమైనా ఇంటికి రమ్మన్నానని తెలిపారు శిల్ప. 2 daysలో పవి వెయిట్ ఫర్ 2 days ఐఎమ్ కమింగ్ అనేసి అని పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో, తన అకౌంట్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. పెట్టగానే నాకు చాలా భయం అయిపోయింది, ఏం చేసుకుంటాడో ఏమో అనేసి. ఫ్లాట్లోనే ఉన్నాడంట, డోర్ పగిలి కొట్టి చూసేసరికి ఆల్రెడీ హ్యాంగ్ చేసుకొని ఉన్నారు అనేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఎప్పుడైతే ఈ త్రినేని సీరియల్ కాంట్రాక్ట్ సైన్ చేశాడో, ఎప్పుడైతే పవిత్ర జయరాం లైఫ్లోకి ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి చాలా మనిషిలో చేంజ్. లాక్డౌన్ తర్వాత డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. డ్రాస్టిక్ చేంజ్ అంటే ఇప్పుడు నాతో మాట్లాడక 5 years అయిపోయింది. బుల్లితెరలో మంచి పేరు సంపాదించుకున్న చందు సూసైడ్ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే పవిత్ర మృతితో మనోవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తేలాల్సింది.